ఈరోజు మనం మన ఎనర్జీ యూసేజ్ ప్యాటర్న్ చూస్తే దాంట్లో చాలా వరకు మనకు బొగ్గు నుంచి వచ్చే పవరే మనం లైట్లకు కానీ ఫ్యాన్లకు కానీ ఉపయోగిస్తున్నాం. కానీ రానున్న కాలంలో అది సస్టైనబుల్ కాదు. ఎందువల్ల సస్టైనబుల్ కాదంటే ఈరోజు మనం భూమి నుంచి తెచ్చిన బొగ్గుని కాల్చి దాని నుంచి వచ్చిన ఎనర్జీని వాడుకొని కానీ బై ప్రోడక్ట్గా వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని మనం వాయువులోకి వదిలేస్తున్నాం. ఈ వన్ వే రానున్న కాలంలో మనకు పెద్ద ముప్పు తేబోతున్నది. ఇది ఆపడాని కోసమని ఒక ప్రయత్నం ఏమిటంటే మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి వదులుతున్నామో ఇంచుమించు అంత కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో నుంచి తీసేయైనా లేదా ఎంత వదులుతున్నామో అది తగ్గించుకుంటూ రావాలి. ఈ ఆలోచన దృక్పథం నుంచి వచ్చినది సస్టైనబిలిటీ అనే ఐడియా. దీని వెనకాల చాలా కొత్త కెరియర్స్ రానున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకొని మీ జీవితాల్లో ఇన్ఫార్మ్డ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోండి. ప్రొఫెసర్ రజనీష్ కుమార్ గారితో ఈ రోజు కూర్చొని ఈ విషయాల మీద చర్చించే అవకాశం నాకు దొరికింది. పూర్తి పాడ్కాస్ట్ విని రానున్న కాలంలో ఎలాంటి కొత్త కెరియర్స్ రానున్నాయో తెలుసుకొని వాటిని మీరు అనుసరిస్తారని ఆలోచిస్తున్నాను. నమస్కారం.